హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహాదేవ్ ప్రాపర్టీస్ ఛానల్. మరో చక్కటి ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ ప్రాపర్టీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసి 24x50లో ఉందండి. మనకు 133 గజాల్లో ఉంది. ఇది ఈస్ట్ ఫేస్లో ఉందండి. ఈ హౌస్ వచ్చేసి మనకు G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు, మనకు ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. అలాగే పార్కింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. టోటల్గా మనకు 2 అండ్ 3 కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. సో స్పేస్ అనేది చాలా ఇవ్వడం జరిగింది. సో ఓనర్ ఏంటంటే ఇంతకుముందు కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ అనేది సేల్ చేశారు. సో అందులో మనకు పార్కింగ్ అనేది చాలామంది అడిగారంట. సో ఇది కూడా మనకు పార్కింగ్ ఏరియా అనేది చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో చూసుకోవచ్చు, మనకు స్పేస్ అనేది చాలా పెద్దదిగా ఉంది. అలాగే మనకి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మనకు 2 ఫీట్ వరకు మనకు సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా మనకు బ్లాక్ గ్రానైట్తో యూజ్ చేయడం జరిగిందండి. ఈ సరౌండింగ్ మొత్తం కూడా మనకు 1% అనేది తిరగొచ్చండి. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. హౌస్ యొక్క హాల్ చూసుకోవచ్చండి. సో పైన సీలింగ్ డిజైనింగ్ కానీ ఆ లైటింగ్స్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఇక్కడ రైట్ సైడ్లో కూడా మనకు ఒక డోర్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు కిచెన్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఓపెన్ కిచెను. సో మనకు ఇక్కడ వచ్చేసి విండోస్ వచ్చేసి మనకు పీవీసీ విండోస్ యూజ్ చేయడం జరిగిందండి. కిచెన్ యొక్క ప్లాట్ఫామ్ చూసుకోవచ్చండి. మనకు టోటల్గా బ్లాక్ గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. అలాగే పైన కూడా మనకు చూసుకోవచ్చు, సెల్ఫ్స్ కూడా చాలా ఇవ్వడం జరిగిందండి. స్పేస్ అనేది చాలా ఉంది. ఇది వచ్చేసి మనకు పూజ గుడిలాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది. సో పక్కనే మనకు వచ్చేసి ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి కిచెన్ పక్కన. ఈ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చండి, చాలా స్పేషియస్గానే ఉంది. సో ఇక్కడ విండో ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఓవరాల్గా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మనకు సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. పైన కూడా ఒక సజ్జలాగా ఇవ్వడం జరిగింది. సామాన్లు పెట్టుకోవడానికి కూడా మనకు స్పేషియస్ అనేది చాలా బాగుంది. సో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇందులోనే. పైన సీలింగ్ డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి. సో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగిందండి లైటింగ్స్ తోటి. అలాగే మనకు చిన్న ఫ్యామిలీకి రెంట్కి ఇచ్చేసినా కూడా పైన ఓనర్స్ ఉండొచ్చండి. ఒకసారి పైకి వెళ్ళి కూడా చూసుకుందాం. సో మనం ఇక్కడ టోటల్గా మనకు స్టెప్స్ పైన కూడా చూసుకోవచ్చు, స్పేస్ అనేది చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. అలాగే టోటల్గా మనకు బ్లాక్ గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. సో పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు స్పేస్ చూసుకోవచ్చండి, చాలా ఉంది. అలాగే మనకు ఇక్కడ బాల్కనీలో కూడా ఇక్కడ చూసుకోవచ్చండి, ఇక్కడ మనకు గ్లాస్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో మెయిన్ డోర్ వచ్చేసి మనకు టేక్వుడ్తో ఉంటుంది. సో పక్కన వచ్చేసి మనకు టైల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. పైన సీలింగ్ డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి మనము హౌస్ యొక్క హాల్ అనేది ఎలా ఉంది ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి, మనకు ఇది డబల్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇది హాల్ చూసుకోవచ్చండి, చాలా స్పేషియస్గా ఉంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు వాల్కి స్టిక్కర్ ఇవ్వడం జరిగిందండి. పైన హాల్ యొక్క సీలింగ్ డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు, లైటింగ్స్ తోటి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. అలాగే మనకు పక్కన ఇక్కడ వచ్చేసి మనకు డెకరేషన్ సామాన్ కానీ పెట్టుకోవడానికి బొమ్మలు కానీ సో గ్లాస్తో ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. సో చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఎదురుగా వచ్చేసి మనకు ఇక్కడ కూడా టీవీ ఏరియాలో కూడా దగ్గర కూడా చూసుకోవచ్చు, సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనం డెకరేషన్ సామాన్ కూడా పెట్టుకోవచ్చు అండి. అలాగే మనకు డైనింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు. పైన డైనింగ్ ఏరియా దగ్గర సీలింగ్ డిజైనింగ్ కానీ సో లైటింగ్స్ తోటి చాలా సూపర్గా కనిపిస్తుందండి. ఇక్కడ ఎదురుగా చూసుకోవచ్చండి, మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. సో అందులోనే మనకు పూజా రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. పూజా రూమ్ టోటల్గా మనకు వచ్చేసి ఇది మనకు టైల్స్తో ఇవ్వడం జరిగిందండి. సో చూసుకోవచ్చు, మనకు పూజా రూమ్ మొత్తం మొత్తం టైల్స్తోనే ఉంది. సో ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి, మనకు బ్లాక్ గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ప్లాట్ఫామ్ కూడా మనకు వచ్చేసి యూ షేప్లో ఇవ్వడం జరిగిందండి. పైన కూడా సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గానే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక 2-3 మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. స్పేస్ అనేది చాలా ఇవ్వడం జరిగింది. అలాగే మనకు పక్కనే వచ్చేసి మనకు ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా కూడా చూసుకోవచ్చండి.
చాలా స్పేస్ అనేది ఉంది. ఇక్కడ వాష్ బేసిన్ కూడా పెట్టుకోవచ్చండి ఇక్కడ. స్పేస్ చాలా ఇవ్వడం జరిగింది. కిచెన్‌కి అపోజిట్ వచ్చేసి మనకు 2 బెడ్‌రూమ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో, మనకు పక్కనే లెఫ్ట్ సైడ్‌లో చూసుకోవచ్చండి. ఇదొచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి. సో, కామన్ బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు. ఇది ఇండియన్ ఇవ్వడం జరిగింది. సో, దాని పక్కనే వచ్చేసి మనకు మాస్టర్ బెడ్‌రూమ్ ఇవ్వడం జరిగిందండి. మాస్టర్ బెడ్‌రూమ్ కూడా చూసుకోవచ్చు. చాలా స్పేషియస్‌గానే ఉంది. సో, పైన ఆహ్, సీలింగ్ డిజైనింగ్ గాని, లైటింగ్స్‌తో చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. సో, మనకిక్కడ సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు. చాలా స్పేషియస్‌గానే ఉన్నాయి. సో, ఇక్కడ పక్కనే వచ్చేసి లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి మనకు ఒక విండో ఇవ్వడం జరిగింది. అలాగే వాల్‌కి స్టిక్కర్ కూడా చూసుకోవచ్చండి. సో, డిజైనింగ్ కూడా చాలా అద్భుతంగానే ఉంది. సో, మనకి ఇటొచ్చి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు. మనకిది ఇండియనా, వెస్టర్నా అనేది సో, కస్టమర్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఒకవేళ మనకు ఇండియన్ అయితే ఇండియన్ పెట్టుకోవచ్చు. అలాగే మనకు దాని పక్కనే వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ ఇవ్వడం జరిగిందండి. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ కూడా చూసుకోవచ్చు. చాలా స్పేషియస్‌గానే ఉంది. సో, ఇందులో గూడా మనకొక విండో అనేది ఇవ్వడం జరిగింది. సో, పైన గూడా చూసుకోవచ్చు సీలింగ్ డిజైనింగ్ గాని, లైటింగ్స్‌తో చాలా అద్భుతంగానే కనిపిస్తుంది. సో, ఇందులో గూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ గూడా ఇవ్వడం జరిగిందండి. సో, ఇక్కడ గూడా మనకు స్పేస్ అనేది చాలా ఉంది. సెల్ఫ్స్ గాని, బట్టలు పెట్టుకోవడానికి కూడా పైన ఒక సజ్జ ఇవ్వడం జరిగింది. సో, ఇదొచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో, చూసుకోవచ్చు. ఇది గూడా మనకు స్పేస్ కూడా చాలా పెద్దదిగానే ఇవ్వడం జరిగిందండి బాత్రూమ్‌లో గూడా. సో, ఆల్‌మోస్ట్ ఇందులో గూడా చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో గూడా చూసుకోవచ్చండి. స్పేస్ అనేది చాలా ఉంది. సామాన్లు గాని పెట్టుకోవడానికి ఇక్కడ గూడా చూసుకోవచ్చు. సెపరేట్‌గా ఒక ఏరియా గూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఒకసారి పైకెళ్ళి చూసుకుందామండి మనకు పైనుంచి ఓవరాల్ వ్యూ ఎలా ఉందా అనేది. సో, మనకి 80% వరకు బ్యాంక్ లోన్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి. సో, ఇది ఎక్కడ బఫర్ జోన్ గాని, ఎఫ్‌టీఎల్‌లో గాని ఎక్కడ లేదండి. చూసుకోవచ్చు మనకు. సో, పైనుంచి కూడా చూసుకోవచ్చు హౌసెస్ అనేటివి చాలా కన్‌స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ చాలామంది ఉన్నారండి ఇక్కడ. ఇక్కడ చుట్టుపక్కల కూడా చూసుకోవచ్చండి. పొల్యూషన్ అనేది ఎక్కడ కూడా లేదు. సో, పొల్యూషన్ ఫ్రీ అండి. సో, చాలా అద్భుతంగా ఉంటుంది. సో, జస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే మనకొచ్చేసి ఓఆర్ఆర్‌కి కూడా దగ్గరలో ఉంటుందండి మనకు. అలాగే మనకు ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ కూడా ఇక్కడ ఉందండి. శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా జస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే ఉన్నాయి. అలాగే మనం మన్యగూడ ఆర్‌టీఓ కూడా జస్ట్ ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే ఉన్నాయండి. ఆల్మోస్ట్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. మనకు 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో, 7-8 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే మనకు ఎల్బీనగర్ కూడా రీచ్ కావచ్చండి మనకు. ఎల్బీనగర్ మెట్రో నుంచి 7-8 కిలోమీటర్స్ ఉంటుంది. సో, మనకు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు మీ ఫ్రెండ్స్ గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మనకి ఈ లొకేషన్ వచ్చేసి మనకు తుర్కెంజల్‌లో ఉందండి. హౌస్ యొక్క ప్రైస్ విషయానికొచ్చినట్లయితే ఒక్కొక్కటి 20,00,000 అంటున్నారండి. డిస్క్రిప్షన్‌లో నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి కాంటాక్ట్ కావచ్చండి. థాంక్ యూ సో మచ్.